కాకినాడ జిల్లాలో రేషన్ బియ్యం దందాపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గోడౌన్లలో బియ్యం నిల్వలపై సమగ్ర విచారణకు ఆదేశించింది. మొత్తం లావాదేవీలపై లెక్కలు తేల్చాలంది సర్కార్. గత 5 ఏళ్లలో గోడౌన్లలో జరిగిన వ్యవహారాలపై నివేదిక సమర్పించాలని అధికారులకు అల్టిమేటం జారీ చేసింది. కాకినాడ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఎక్కడ రేషన్ బియ్యం ఉన్నా వాటి తరలింపు మాత్రం కాకినాడ కేంద్రంగానే జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం ఉంచిన గోడౌన్లలో ఏం జరిగిందనే దానిపై సర్కార్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. జిల్లాలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు చెందిన 8 గోడౌన్లను అద్దెకు తీసుకుంది. ఆ గోడౌన్లలో దాదాపు 2 లక్షల టన్నుల పీడీఎస్ బియ్యాన్ని నిల్వ చేస్తోంది. ప్రస్తుతం ఈ గోడౌన్లలో పీడీఎస్ బియ్యం లేవు. అయితే ఖరీఫ్ సీజన్లో సీఎంఆర్ కింద వస్తున్న బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు అధికారులు. గత ప్రభుత్వంలో పీడీఎస్ బియ్యం నిల్వ సామర్థ్యం ఎంత, ఎప్పుడెప్పుడు ఎంతెంత ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించారనే దానిపై కూపీలాగుతున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను పూర్తి స్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాను ప్రభుత్వం ఆదేశించింది. గతంలో పనిచేసిన అధికారుల పాత్రపైన సమగ్రంగా స్పష్టత ఇవ్వనున్నారు. గోడౌన్ల నుంచి బియ్యం ఎలా పక్కదారి పట్టాయనే దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఆ బియ్యాన్ని రికవరీ చేసే విధంగా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు బియ్యం ఎలా చేరాయనే దానికి సంబంధించి లెక్కలు తీసే పనిలో పడ్డారు. ప్రభుత్వం నుంచి వచ్చిన బియ్యం గత 5 ఏళ్లు ఎక్కడికి చేరాయనే దానిపై తనిఖీలు చేస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మొత్తానికి గత 5 ఏళ్లలో గోడౌన్ల నుంచి బియ్యం తరలింపు ఎలా జరిగిందనేది తేల్చే పనిలో పడింది సర్కార్.